ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పసిడి తల్లి పైడి తల్లి అమ్మవారి జాతర అయితే ప్రారంభమైపోయింది. దసరా వెళ్ళిన తర్వాత వచ్చే మంగళవారం నాడు అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా నిర్వహించడం ప్రతి ఏడు కూడా వస్తున్న ఆనవాయితీ. సో దానికి సంబంధించి మొదట అపురూప ఘట్టంగా అయినటువంటి అమ్మవారి పందిరేరాట తర్వాత పంతులు గారు ఎవరైతే సిరిమాను పూజారి అయినటువంటి బంటుపల్లి వెంకట్రావు గారి స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించడం, అదేవిధంగా తాను ఎవరి కళ్ళాలో వెలుస్తున్నారో చెప్పడం, ఇదంతా కూడా స్వప్నం ద్వారా సందేశం ఇవ్వడం ఒక అద్భుతమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే చల్లావారి కళ్ళాల్లో కొండ తామరాపల్లో సాక్షాత్కరించిన తర్వాత అమ్మవారి సిరిమాను చెట్టును అంటే చింత చెట్టును చింతలు తీర్చే తల్లిగా పసిడి తల్లి పైడి తల్లిని కొలుస్తారు కాబట్టి ఆ చింతమానును హుకుంపేటకైతే ముందుగా తరలిస్తారు. సో అది కూడా అంగరంగ వైభవంగా అక్కడి చెట్టు తరలింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. హుకుంపేటకి వచ్చిన తర్వాత అమ్మవారిగా పిలువబడే ఈ సిరిమాను చెట్టును, ఎందుకంటే పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు సిరిమాను అధిరోహిస్తారు కాబట్టి ఇక్కడ హుకుంపేట ప్రజలందరూ కూడా అమ్మవారుగా భావించి ఈ సిరిమాను వృక్షానికి పసుపు కుంకాలు అలాగే ఘట్టాలు సమర్పించుకొని పూజలు నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ పరమ పవిత్రంగా ఈ వారం రోజుల పాటు అమ్మవారు ఇక్కడ సాక్షాత్కరించారా అనేటట్టు ఇక్కడ ప్రజలందరూ కూడా భావించి అనేక పూజలు నిర్వహించడంతో పాటు ఈ వారం అంతా కూడా అమ్మవారిని అంటే ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తే ఇంకా అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నట్టే.